హాయ్ అండి. ఈరోజు మనం హిందీలో ఒక స్పెషల్ రూల్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే జెండర్స్, లింగాలు. మనకి స్త్రీలింగం, పుల్లింగం కానీ తెలుగులో ఎక్కువగా ఏం చెప్తాం, లివింగ్ థింగ్స్కి మనుషులు, జంతువులు వాళ్ళకి మాత్రమే స్త్రీలింగం, పుల్లింగం చెప్తాం. కానీ హిందీలో వచ్చేటప్పటికి ప్రతి నౌన్కి అది లివింగా, నాన్ లివింగా అని కాకుండా ప్రతి నౌన్కి కూడా లింగం ఉంటుందన్నమాట. లైక్ బాత్, कक्षा, क्लास, कलम, पेन, गाड़ी, कार, नाम, नेम, दिन, डे, घर, हाउस. ఇలా ప్రతి లివింగ్ థింగ్ అయినా నాన్ లివింగ్ థింగ్ అయినా కూడా వాటికి జెండర్స్ ఉంటాయి. మరి అవి వచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడాలంటే, మాట్లాడే వ్యక్తి మేలా ఫీమేలా అని చూసుకోకుండా ఎవరైనా కూడా ఒకేలా మాట్లాడతారు. ఎలా అంటే మేరీ మాత, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరు చెప్పినా కూడా మాత అనే మా అనేది ఏంటి, స్త్రీలింగ శబ్దం. సో ఏంటంటే మేరీ మా అని చెప్పాలంటే ఎవరు చెప్పినా కూడా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరు చెప్పాలన్నా మా అమ్మగారు అని చెప్పాలంటే మేరీ మా అనే అంటారు. జెంట్స్ వచ్చేసేటప్పటికి మేరా మా, మేరే మా అలా అనరు. ఎవరైనా కూడా మేరీ మా అనాలి. మేరీ బేటీ అంటే డాటర్ కదా, అమ్మాయి. మేరీ బేటీ. మేరీ కితాబ్, బుక్ వచ్చేటప్పటికి స్త్రీలింగం. కితాబ్ అంటే స్త్రీలింగం అన్నమాట. సో దాన్ని మై బుక్ అని చెప్పాలంటే మేరీ బుక్. అచ్చి బాత్ ఓట్స్, మంచి మాట చెప్పావు. అచ్చి బాత్, అచ్చా అనకూడదు. బాత్ ఎప్పుడు కూడా ఈ పదాన్ని బట్టి ముందు వచ్చేదానికి స్త్రీలింగం అయితే ఈకారం వస్తుంది. ఈ ఉన్న నౌన్ పుల్లింగం అయితే ఆకారం కానీ ఏకారం వస్తుంది. సో ఇక్కడున్న నౌన్స్ అన్నీ కూడా స్త్రీలింగాలు కాబట్టి, ఫెమినైన్ జెండర్ కాబట్టి వాటికి ముందు వచ్చినవన్నీ కూడా ఈకారం వస్తుంది. మేరీ, అచ్చి, పెహలి, ఉస్కి. మాట్లాడేది ఎవరైనా జెంట్స్ అవనివ్వండి, లేడీస్ అవనివ్వండి, ఎవరు మాట్లాడినా కూడా ఒకేలా ఇవే వాడతారు. ఎందుకంటే ఇవి దేని మీద డిపెండ్ అవుతాయంటే ఆ తర్వాత వచ్చిన పదం మీద డిపెండ్ అవుతున్నాయి కానీ మాట్లాడే వ్యక్తి మీద కాదు. జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరు మాట్లాడినా మేరీ మా అమ్మగారు, మేరీ బేటీ నా కూతురు, తండ్రి చెప్పిన తల్లి చెప్పిన మా అమ్మాయి అని చెప్పాలంటే మేరీ బేటీ. నా బుక్ ఎవరు చెప్పిన మేరీ కితాబ్. అచ్చి బాత్, మంచి మాట చెప్పావు, అచ్చి బాత్. పెహ్లీ కక్ష, క్లాస్ అనేది స్త్రీలింగం కాబట్టి పెహ్లీ కక్ష అంటారు. అదే డే అనేది పుల్లింగం కాబట్టి పెహ్లా కక్ష. మేరీ పత్ని, వైఫ్ స్త్రీలింగం కాబట్టి మేరీ పత్ని. అదే హస్బెండ్ ఇక్కడ ఏంటంటే పుల్లింగంలో ఒక రూల్ ఏంటంటే ఆకారం కానీ ఏకారం కానీ వస్తుంది ముందొచ్చే పదానికి, నౌన్కి ముందొచ్చే పదానికి. ఏకారం దేనికంటే జెంట్స్కి కానీ ప్లూరల్స్కి కానీ వాడుతుంది. జెంట్స్కి రెస్పెక్టబుల్ వేగా అనమాట. అంటే ఇప్పుడు మా నాన్నగారు, మా వారు అలా చెప్తాం కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి మేరా పితాజీ అనకూడదు, మేరే పితాజీ. మేరా పతి అనకూడదు, మేరే పతి. మనకన్నా చిన్నవాళ్ళు, మనతోటి వాళ్ళు అయితే మేరా అనొచ్చు. మనకు గౌరవం ఇవ్వాలి అనుకుంటే హిందీలో ఏకారం ఇస్తారు. లేదు మామూలుగా మనతోటి వాళ్ళు, మనకన్నా చిన్నవాళ్ళు మేరా బేటా నా కొడుకు. మేరా ఘర్, మై హౌస్ అనేది పుంలింగం, మాస్కులైన్ జెండర్. సో మనకి ఏంటంటే హౌస్ ముందు మేరీ ఘర్ అనకూడదు, ఇప్పుడు మేరా ఘర్. అచ్చా చెప్పాను కదా, అనేది పుల్లింగం కాబట్టి దిన్నుకి ముందు వచ్చేదానికి ఆకారం రావాలి. అదే బాత్ అయితే అచ్చి బాత్. అలాగా మనకి తర్వాత వచ్చే పదాన్ని బట్టి ముందొచ్చే పదం మారుతుంది. మాట్లాడే మనిషిని బట్టి ఇవి మారు. మనం దేని గురించి మాట్లాడుతున్నామో దాన్ని బట్టి ఇవనేవి మారుతాయి అన్నమాట. పెహ్లా దిన్, మేరా నామ్. ఎవ్వరు చెప్పినా కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఏంటి, మేరా నామ్ అని చదువుతాం కదా. మేరా నామ్ అనేది పుల్లింగం కాబట్టి మేరా నామ్. మేరే పతి, మై హస్బెండ్. ఉస్కా పానీ వాటర్ అనేది పుంలింగం. సో వాటర్కి ముందు ఈ ఆకారం రావాలి. ఉస్కి పానీ అనకూడదు. హిజ్ వాటర్ ఆర్ హెర్ వాటర్, ఆమెని వాటర్, అతని వాటర్, ఇవి అని ఎవరి చెప్పాలన్నా ఉస్కా పానీ. అదే చాయ్ ఉందనుకోండి స్త్రీలింగం, ఉస్కి చాయ్.
ఇక్కడ చూడండి, మేరీ కలం, మై పెన్, ఉస్కీ గాడి, అమ్మాయి ఆమె కారు, లేకపోతే ఇది అతని కారు అని చెప్పాలంటే ఉస్కీ గాడి. ఎవరి మనం గాడి అనేది స్త్రీలింగం కాబట్టి దానికి ముందు వచ్చేదానికి ఈ కారమే ఉండాలి. అలాగే పుల్లింగాలకైతే ఆకారం కానీ ఏకారం కానీ వస్తుంది, స్త్రీలింగాలకైతే ఈకారం వస్తుంది. వీటికి గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే కొన్నిటి వరకు మనం రూల్స్ చెప్పగలం కానీ అన్నిటికీ కూడా మనకి రూల్స్ దొరకు. మ్యాక్సిమం వర్డ్స్ అనేవి మనం రోజు వాడడం వల్ల అలవాటు అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ.